ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్న వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి. ఫ్లోవెల్ పంపుల్నే వాడండి. నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. మిద్దె తోటను సాగు చేసుకోవడం ఒక ఎత్తు అయితే అందులో మంచి పోషకాలున్న కూరగాయలను పండించుకోవడం కూడా మరో ఎత్తు. ఇంటి పట్టునే పంటలను పండించుకుంటున్నాం కాబట్టి మనకు నచ్చిన ఆరోగ్యాన్నిచ్చే పంటలను ఎన్నుకుని సాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం వేసవి పంటలను పండించుకోవడానికి ఇదే అనువైన సమయం. మరి ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలోని మిద్దె తోటల సెగ్మెంట్లో కాలీఫ్లవర్ సాగు వివరాలను తెలుసుకుందాం పదండి. తక్కువ కాలంలో చేతికొచ్చే పంట కాలీఫ్లవర్. కాలీఫ్లవర్కు సంబంధించిన నారును మడులలో ఎలా వేసుకోవాలి, కాలీఫ్లవర్ సాగును ఏ విధంగా చేసుకోవాలి, నీటిని ఎంత మేర మొక్కలకు అందించాలి, చీడపీడల నుంచి పంటను కాపాడుకోవడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్న అంశాలపై చర్చించేందుకు మిద్దె తోటల నిపుణులు రఘోత్తమరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. మిద్దె తోట రైతులకు స్వాగతం. జనవరి నెల మొదటి వారంలో ఉన్నాం మనం. మరొక వారం రోజుల నుంచి వేసవి పంటలు పండించుకోవడానికి విత్తనాలు విత్తుకోవటం, నార్లను నాటుకోవటం అనే సీజన్ ప్రారంభమవుతుంది. అంటే వేసవి పంటలు పండించుకోవడానికి సీజన్ దాదాపు ఇప్పుడు ప్రారంభమవుతుంది. కొంచెం ఇప్పుడు చలిగా ఉంది. ఈ చలి వారం 10 రోజుల్లో తగ్గుముఖం పట్టగానే అన్ని రకాల విత్తనాలు నాటుకోవడం ప్రారంభించవచ్చు. అంటే జనవరి మధ్య భాగం నుంచి ఫిబ్రవరి మధ్య భాగం వరకు అన్ని రకాల విత్తనాలు నాటుకోవచ్చు. నార్లను కూడా మళ్ళీ నాటుకోవచ్చు. నాటుకుంటే ఎండలు ముదిరే లోపు ఇవన్నీ కూడా ఎదిగి ఉంటాయి, ఎండల తీవ్రతను తట్టుకుంటాయి. అంచేత వేసవి పంటలు పండించడానికి ఇది అనువైన సమయం. ఇప్పటి నుంచి ఒక 20-25 రోజులు నాట్లు పెట్టుకోవడానికి అనువైన సమయం. అయితే నెల రోజుల క్రితమే మనం 1/2 డజన్ రకాలు నార్లు పోసుకున్నాం. క్యాబేజీ, కాలీఫ్లవరు, వంగ, టొమాటో ఇలాంటివి కొన్ని నార్లు పోసుకున్నాం. ముల్లంగి, క్యారెట్ నార్లు పోసుకున్నాం. అవి ఇప్పుడు ఎదిగి ఉన్నాయి. వాటిని ఎదిగి ఉన్నాయి కనుక నెలలోపు 25 రోజుల సుమారు నెలలోపు ఆ నార్లను నాటుకోవాలి కనుక వాటిని ఇప్పుడు నాటుకోవచ్చు. ఇప్పుడు నాటుకుంటే 1 మంత్లోపు అవి బాగా పెరిగి కాస్త ఫిబ్రవరి ఎండింగ్కి ఎండలు మనకు తెలుస్తుంటాయి, అర్థమవుతుంటాయి. సో అందువల్ల మనకు అవి ఎదిగి ఉంటాయి. ఈ నెల రోజుల క్రితం పోసుకున్న నార్లలోంచి ఇవాళ మనం కాలీఫ్లవర్ నార్ను పెరికి మడిలో నాటుకోవడం గురించి ఇవాళ మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు కాలీఫ్లవరు అంటే ఇప్పుడు నాటుకుంటున్నాం, జనవరి మధ్యలో నాటుకుంటున్నాం కనుక వేసవి ముదిరే లోపు ఈ క్రాప్ అయిపోతుంది. ఇది కాలీఫ్లవర్. దానికి బాగా వేసవిలో కాలీఫ్లవర్ రాదు. ఇప్పుడు పోసుకొని రెడీగా ఉన్న నారు నాటుకోవడం మంచిది. కానీ ఇప్పుడు మళ్ళీ నారు పోసుకొని ఇంకో నెల తర్వాత నాటుకుంటే ఎండలు ముదిరి కాలీఫ్లవర్ సరిగా రాదు మనకు. అందువల్ల ఇది ప్రధానంగా శీతాకాలం పంట కాలీఫ్లవరు. జాగ్రత్తలు తీసుకుంటే వానాకాలంలో కూడా పండుతుంది. కానీ మండు వేసవిలో మటుకు మనం దీన్ని సరిగా పండించలేము, మానేయటం మంచిది. కనుక మీ అందరికీ తెలుసు కాలీఫ్లవరు మనం కూరగా చేసుకుని వాడుకుంటారు.
రకరకాలుగా వాడతారు. నిల్వ పచ్చళ్ళు ఎక్కువ కాలీఫ్లవర్ వచ్చినప్పుడు నిల్వ పచ్చళ్ళు కూడా పెట్టుకుంటారు. అందువల్ల ఈ కాలీఫ్లవరు చేసే మేలు, ముఖ్యమైన మేలు ఏమిటి? కాలీఫ్లవర్ ఏం చేస్తుందంటే క్యాన్సర్లను నిరోధించడంలో ఈ కాలీఫ్లవర్ బాగా పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. అందువల్ల మన ఆహారంలో తప్పనిసరి వారానికి ఒకరోజు అయినా సరే కాలీఫ్లవర్ను వాడడానికి మనం ప్రయత్నం చేయటం మంచిది. వేసవిలో ఒక 2 months మినహా మిగతా 10 నెలలు మనం కాలీఫ్లవర్ను పండించుకోవచ్చు. సో అందువల్ల కాలీఫ్లవర్ను మనం మిద్దె తోటల్లో, పెరటి తోటల్లో ఎక్కడైనా సరే కాలీఫ్లవర్ను చక్కగా మనం పండించుకోవచ్చు. నారు నాటుకోవడానికి ఒక బెడ్ని ఎన్నుకోవాలి, బెడ్ లేదా మడి. నేనైతే ఇదిగో ఈ మడి ఎన్నుకున్నాను. ఈ టబ్, ఇది ఫైబర్ టబ్బు, 3 feet పొడవు, 3 feet వెడల్పు, 8 అంగుళాల లోతే ఉంది. చూడండి, 8 అంగుళాల లోతున్న ఈ టబ్బును నేను ఎన్నుకున్నాను. ఇది ఒక కుటుంబానికి కొన్నాళ్ళు కాలీఫ్లవర్ పువ్వులు సరిపోతాయి. ఇది 12 square feet మడి అవుతుంది. 12 square feet మడిలో 12 లేదా మరో 4 మొక్కలు అదనంగా కలుపుకొని 16 కాలీఫ్లవర్ మొక్కలు ఇందులో పెట్టుకోవచ్చు. అంటే ఈ పొదజాతి రకం కనుక ఫీట్ దూరానికి ఒక మొక్క నాటుకున్నట్టయితే ఇందులో 12 పెట్టవచ్చు. లేదు కొంచెం చిక్కగా నాటుకోవాలనుకుంటే 16 మొక్కలు ఇందులో నాటుకోవచ్చు. 8 feet లోతు ఉంటుంది కనుక దాని వేర్లకు కూడా సరిపోతుంది. నిజానికి 1/2 feet లోతు చాలు. ఏ కూరగాయ మొక్కైనా 1/2 feet చాలు. ఇంకో 2 అంగుళాలు ఎక్కువ కూడా ఉంది ఇది కనుక లోతు సరిపోతుంది. ఈ పొడవు వెడల్పు కూడా 12 square feet అవుతుంది కనుక ఒక కుటుంబానికి ఓ నెల రోజులు, నెల 15 రోజులు 5-6 సార్లు లేదా 10-12 సార్లు వాడుకోవడానికి కాలీఫ్లవర్ ఇందులోంచి ఉత్పత్తి అవుతుంది. కనుక నేను ఈ బెడ్ అనుకున్నాను. ఇది ఒక కుటుంబానికి సరిపోయే బెడ్ లేదా మడి. అన్ని కూరగాయలు పండించడానికి మట్టి ఎరువుల మిశ్రమాన్ని ఏ విధంగానైతే ప్రిపేర్ చేసుకుంటామో కాలీఫ్లవర్ కోసం కూడా మనం ఆ విధంగానే మట్టి ఎరువుల మిశ్రమాన్ని తయారు చేసుకొని మడిలో నింపుకోవాలి. ఇది ఇదివరకే నింపి మట్టి ఎరువు కలిపి ఇదివరకే ఇందులో నింపి పెట్టాం. మట్టి ఒక 4 వంతులు, మాగిన పశువుల ఎరువు 1 వంతు చొప్పున కలిపి ఈ మడి ఇదివరకే నింపి పెట్టి ఉన్న మడి. ఇది కొత్త మడి కనుక ఆ నిష్పత్తిలో 4 వంతుల మట్టి, 1 వంతు చివికిన పశువుల ఎరువుతో దీన్ని నింపి పెట్టాం. ఒకవేళ పాత మడిని వాడవలసి ఉంటే పాత మడిలో ఇదివరకే మట్టి ఉన్నట్టయితే అందులోంచి ఓ 10% మట్టిని తీసి పక్కకు పోసుకొని 10% ఎరువును నింపి మట్టి అంతా ఎరువు మట్టి కలుపుకొని కూడా ఆ పాత మడులను కూడా మనం వాడుకోవచ్చు. సో కనుక ఈ విధంగా మట్టి ఎరువులను కలగలుపుకొని ఈ బెడ్ను మనం ఈ విధంగా పోసుకోవాలి, మట్టి పోసుకోవాలి. దీన్ని బాగా తవ్వుకోవాలి. ఇలాంటి పలుగుతోటి ఈ మట్టిని మనం ఇట్లా నిలువుగా తవ్వుకున్నట్టయితే ఇది బాగా మెత్తగా తయారవుతుంది. మళ్ళీ ఇట్లా అడ్డంగా కూడా ఇదే పలుగుతోని అడ్డంగా కూడా చేసినట్టయితే అడ్డము పొడుగు ఇలా దున్నినట్టుగా మనం ఈ పలుగుతోటి చేసుకున్నట్టయితే ఇదంతా అవుతుంది. ఆ తర్వాత ఇందులోంచి కాస్త ఇలాంటి చెత్త చేదారము ఏమైనా రాళ్ళు ఉంటే అన్నీ ఏరి పక్కకు వేసేసుకోండి. ఇలాంటి దంతెతో మళ్ళా ఈ మట్టిని అంతా కూడా చదును చేసుకున్నట్టయితే ఎత్తు వంపు లేకుండా చక్కగా మడి అంతా కూడా
నీళ్ళు ఒకవైపు నిలుస్తాయి. ఎత్తు వంపు ఉంటే మడి ఒకవైపు ఎత్తు, ఒకవైపు వంపు ఉంటే ఏమవుతుందంటే వంపు సైడు నీళ్ళన్నీ ఆగి ఆ మొక్కలకు కొంచెం హాని చేస్తాయి. సో అందువల్ల మడి ఎప్పుడు కూడా సమానం ఉండాలి. సో ఇలా అయిన తర్వాత ఏమైనా ఇంకా ఇలాంటి రాళ్ళు కానీ ఇలా చెత్త ఉంటే సో ఏరి పక్కకు వేసుకోవటం. పచ్చి పేడ వాడకూడదు. మాగిన లేదా చివికిన పాత పశువుల ఎరువును పశువులు, మేకలు, గొర్రెలు ఏదైనా సరే వాడుకోవాలి. ఇలా ఏమైనా ఉండల్లాగా కనపడితే సో దీన్ని మనం చేత్తో నలిపేసుకోవాలి. మట్టి ఎప్పుడు కూడా కాస్త మృదువుగా ఉండాలి. సో చేసుకోవాలి. సో ఈ విధంగా బెడ్ తయారైంది. ఇప్పుడు మనం ఎక్కడనైతే కాలీఫ్లవరు మొక్కలు నారుమడి ఉంటుంది కదా, మనకు నెల క్రితం నారు పోసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆ నారుమడి దగ్గరికి వెళ్ళి నారు మొక్కలు తెచ్చుకుందాం. నారు మొక్కలు ఎట్లా తెచ్చుకోవాలో మనం అక్కడ చూసుకుందాం. మనం నెల రోజుల క్రితం నార్లు పోసుకున్న నారుమడి అండి ఇది. ఇందులో మనం 8 రకాల నార్లను ఒకటే మడిలో పోసుకున్నాం. మనం అప్పుడు ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాము. 8 రకాల్లో ఇది ఈ మొదటిది కాలీఫ్లవరు. ఈ మధ్యలో ఉల్లి నారు పోసినాం కానీ ఆ విత్తనాలు సరిగా మొలవలేదు. దాని తర్వాత మూడవది క్యారెట్, నాలుగవది క్యాబేజీ. ఇది క్యాబేజీ. ఈ మధ్యలో ముల్లంగి ఉంటే తీసి నాటు పెట్టాం. ఇది టొమాటో. ఈ పక్కన వంగనారు ఉంది ఇందులో, ఈ లైన్. ఇది మిర్చి. ఈ విధంగా ఒకటే ట్రేలో మనం 8 రకాల నార్లు పోసుకున్నాం. 8 ఇంట్లో ఉల్లి నారు మటుకు సరిగా మొరలేదు కానీ తక్కినవన్నీ వచ్చినాయి. ముల్లంగిని మనం వారం క్రితమే నాటు పెట్టేసాం, అది కూడా మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం కాలీఫ్లవర్ను నాటు పెట్టుకోవడం గురించి మనం తెలుసుకుంటున్నాం. దాదాపు నెల రోజుల నారు. నెల రోజుల లోపు నాటుకోవడం మంచిది. ఏ నార్లు అయినా కూడా నెల దాటితే ముదిరిపోతాయి అవి. అయితే ఈ విత్తనాలను మనం నేరుగా కూడా ఫీట్ దూరానికి ఒకటి చొప్పున పెట్టుకోవచ్చు. అందువల్ల ఒక అసౌకర్యం ఏముంటుందంటే ప్రధాన మడిని ఒక నెల రోజులు ముందు నుంచే రైతులు అంతర కృషి చేయటం అవన్నీ ఉంటాయి. అందువల్ల అది ప్రధాన మడి అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. అందువల్ల ముందే నారు పోసుకుని జాగ్రత్తగా కాపాడి తర్వాత పెరిగి పెట్టుకుంటారు. అందువల్ల నేరుగా కూడా నాటుకోవచ్చు. ఇలా నారు పోసుకొని కూడా సాధారణంగా నారు పోసి నాటుతారు వీటిని. సో అందువల్ల ఈ నారును మనం అక్కడ బెడ్ తయారు చేసుకున్న తర్వాత ఈ నారును నీళ్లు పోసి తడపాలి. ఇది ఇదివరకే నీళ్లు పోసి తడిపాము, తడిచి ఉంది. ఇప్పుడు మీకు చూపడానికి కూడా సో మనం ఇట్లాగా నీళ్లు పోసి ఈ నారును బాగా తడపాలి. మనం పీక్కునే నారును బాగా తడుపుకోవాలి. తడుపుకున్న తర్వాత మనకి ఎన్ని మొక్కలు అవసరం పడతాయో క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 16 మొక్కలు పడతాయి. 3 ఫీట్ల పొడవు వెడల్పు ఉన్న బెడ్ కనుక 3 నెలల 12 ఫీట్లే. కానీ మనం 16 మొక్కలు నాటుతాం. 12 మొక్కలు నాటాలి కానీ ఇప్పుడు 16 మొక్కలు నాటుతాము. 16 మొక్కలు మట్టుకే మనం ఇందులోంచి పెరుక్కుంటే సరిపోతుంది. తర్వాత మొక్కలు మనం వేరే చోట కూడా నాటుకోవచ్చు. ఈ నారు తడవాలి, ముందు మట్టి బాగా నానాలి. ఎందుకంటే మనం పీకేటప్పుడు మొక్క వేర్లు తెగిపోకుండా ఉండాలి. మొక్క వేర్లు తెగిపోతే తిరిగి వేరు ఉనుకోదు, చచ్చిపోతుంది మొక్క. అందువల్ల ఈ పీకేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ సో ఈ మొదళ్ళ దగ్గర చేయి వేసుకొని చూడండి, ఇట్లాగా ఇక్కడ ఇలాగా మొదళ్ళ దగ్గర చేయి వేసుకుని చాలా జాగ్రత్తగా పీకితే సో ఈ విధంగా వస్తూ ఉంటుంది. వేర్లు తెగిపోవద్దు, ఇలా రావాలన్నమాట. చూడు, వేర్లు తెగిపోలేదు, చాలా జాగ్రత్తగా మట్టితో సహా వచ్చేసినాయి. ఇట్లాగే మనకు కావలసిన మొక్కలన్నీ కూడా లెక్క పెట్టుకోవాలి. ఎన్ని వచ్చినాయి? 3. సో మరి కొంచెం పీక్కుంటే సరిపోతాయి. అవసరం పడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి మనం వెంటనే తీసుకోవచ్చు. కనుక ఇవన్నీ కూడా చూడండి జాగ్రత్తగా. ఇందులో ఈ చిన్న మొక్కలు ఏమైనా ఉంటే తీసేసేయండి. కాస్త బలమైన మొక్కలు
ఎన్నుకోవాలి. ఇందులో చిన్న మొక్కలు, మరీ చిన్న మొక్కలు ఉన్నాయి, వీటిని తీసేయటం మంచిది. ఉన్న వాటిలలో మనకు నారు కాస్త ఎక్కువే ఉంది కనుక ఉన్న వాటిలలో బలమైన మొక్కల్ని మనం ఎన్నుకోవాలి. దానికి ఇంకొక 5-6 కూడా మిద్దె తోటల వాళ్ళకి నారు సరిపోతుంది. నార్ల విషయంలో పరస్పరం ఇట్లా సహకారం కూడా చేసుకోవచ్చు. దగ్గర ఉన్నవాళ్ళు, ఒక కాలనీలో ఉన్నవాళ్ళు, కొందరికి నార్లు పోస్తే మొలవవు, మొలిస్తే సరిగా దక్కకపోవచ్చు. అందువల్ల మనం పోసిన తర్వాత మనం నాటుకోగా మిగిలింది ఉంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. ఏరియాల వారీగా ఇలా మిద్దె తోటల వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుంటే ఎవరి దగ్గరనైనా నారు ఎక్కువ ఉందని మనం గ్రూపులో పెడితే లేని వాళ్ళు వచ్చి తెచ్చుకుంటారు. సో అట్లా కూడా మనకు లేనిది కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవచ్చు. సో అట్లా కూడా వీటిని వాడుకోవచ్చు. మనకు ప్రస్తుతానికైతే 16 మొక్కలు నాకు సరిపోతాయి. ఇదంతా కూడా ఎవరికైనా ఇవ్వడానికి. అక్కడ నారుమడిలోంచి నారు తీసుకొని ప్రధాన మడిలోకి తీసుకొచ్చినాం. ఈ మడిని ముందు నీళ్ళతో తడుపుకోవాలి. నీళ్ళతోటి మడిని బాగా తడుపుకోవటం వల్ల మట్టి బాగా మెత్తబడుతుంది. మనం మొక్క వేళ్ళు మలుచుకుపోకుండా మట్టిలోకి పోతాయి. మొక్కలు చాలా చక్కగా తిరిగి వేరు ఊనుకుంటాయి. సో కనుక నీళ్ళతో ముందు మడిని బాగా తడపాలి. మనకి మడి 3 ఫీట్ల పొడవు వెడల్పు ఉంది కనుక ఒక్కొక్క వరుస 4 మొక్కలు పడతాయి. అంటే 4 వరుసలు 4 4 16 మొక్కలు పడతాయి. ఇట్లా ముందే మనం లెక్క వేసుకుని మనం వరుసలు పడా నాటుకోవాల్సి ఉంటుంది. వరుసలు పడా నాటుకోవటం వల్ల మనం మొక్కల మధ్య అంతర కృషి చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. సో ఇలా మీరు చాలా చూడండి, జాగ్రత్తగా చూడండి మొక్కను ఎలా నాటుకోవడం. దీని వేర్లు చూడండి ఎంత ఉన్నాయి. ఈ వేర్లు తెగిపోకుండా చివరంటా వచ్చినాయి. మనం సాధారణంగా సాయంత్రం వేళల్లో నాట్లు పెట్టుకోవాలి. ఉదయం పెడితే మధ్యాహ్నం ఎండకు కొంచెం ఇబ్బంది పడతాయి. సాయంత్రం వేళల్లో అన్ని నార్లు ఎప్పుడైనా సరే సాయంత్రం వేళల్లో పెట్టుకోవడం మంచిది. రాత్రి అంతా కొంచెం అవి నెమ్మదిగా తిరిగి వేరునుకోవడానికి వాటికి మంచి వాతావరణం దొరుకుతుంది. సో కనుక పీకిన వెంటనే ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా, ఎక్కువ సమయం ఇవ్వకుండా అక్కడి నుంచి తెచ్చి వెంటనే మనం ఇక్కడ నాటాలి. ఎక్కువ ఇట్లా ఎక్స్పోజ్ అయి ఉంటే మొక్కలు ఎక్కువ గంటలు ఉంటే కూడా చచ్చిపోతాయి. అందువల్ల వెంటనే తెచ్చుకొని మనం ప్రధాన మడిలో నాటుకోవాలి. నాటుకోవడానికి ముందు ఏం చేయాలంటే ఇలాగ చూపుడు వేలుతో మనం 2 అంగుళాల లోతు గుంతలు చేసుకోవాలి. గుంతలు చేసుకొని ఈ మొక్కను వేర్లను జాగ్రత్తగా లోపలికి పెట్టుకోవాలి. పెట్టుకొని మట్టిని అదమటం ఇలా అదిమేటప్పుడు ఈ మొక్క కాండం విరిగిపోకుండా, ఒత్తిడి గురి కాకుండా కూడా చూడాలి. కేవలం ఉద్దేశం ఆ గుంట తిరిగి మట్టితో పూడ్చటం, అందులో గాలి ఉండకుండా పూడ్చటం. ఈ విధంగా చేయటం. ఇట్లా ఈ చివర ఒకటి నాటుకున్నట్టయితే ఆ చివర ఒకటి, ఈ చివర ఒకటి నాటుకుంటే ముందు మీకు ఒక చక్కటి లైన్ ఏర్పడాలి. ఈ విధంగా మనం ఈ మొక్కను నాటుకున్న తర్వాత ఈ మధ్యన కూడా 2 మొక్కలు నాటుకుంటే మీకు ఒక వరుస ఏర్పడుతుంది. ఒక వరుస పూర్తయింది. అట్లాగే ఇటు కూడా ఒక వరుస పెట్టుకున్నట్టయితే ఈ నిలువు వరుస ఇక్కడ ఒకటి. దీంతో అడ్డం ఒక వరుస, నిలువు ఒక వరుస నాటుకున్న వాళ్ళ వరుసలు ఉద్దేశం ఏమిటంటే అన్నీ చక్కగా ఎటు చూసినా కూడా మీకు లైన్లు ఉండేలాగా నాటుకోవటం అంతే. కాలీఫ్లవరు 3 నెలల పంట. ఏవైనా కూడా కూరగాయలు 3 నెలల పంటలు. ఇది నెల నారు. ఇంకొక నెల 15 రోజుల్లో 2 నెలలు ఇవి గడ్డలుగా ఇవి పువ్వులుగా మనకు వస్తాయి. 2 నెలలు పువ్వులు వచ్చిన తర్వాత కూడా ఒక 1 మంత్ మనకు పైరు మీద ఉంటాయి. ఒక కుటుంబానికి దాదాపు నెల 15 రోజులు
ఈ 16 పువ్వులు సో కూరగా ఉపయోగపడతాయి. నాటిన తర్వాత తిరిగి మళ్ళా కొన్ని నీళ్లు పోయాలి. నాటిన తర్వాత ఇట్లా ప్రతిదానికి మనం మొదలు మడంతా తడిపినాం కనుక ఇప్పుడు మళ్ళా పూర్తిగా పోయక్కర్లేదు, మొక్కలకు కాస్త నీరు పోస్తే సరిపోతుంది. ఒక దశ పూర్తయిపోయింది. నారు నాటిన తర్వాత మళ్ళా ఒక 3 రోజులకు పలుసగా ఈ మడి అంతా కూడా మళ్ళీ మనం తడపాలి. ఆ తర్వాత అవసరాన్ని బట్టి 4-5 రోజులకు ఒక తడి చొప్పున మళ్ళీ మనం వాటర్ ఇస్తూ ఉండాలి. ఇక ప్రత్యేకంగా వేరే ఎరువులు ఏమీ వేయనక్కర్లేదు. పంట అయిపోయేదాకా కూడా మనం ఏమి వేరే ఎరువులు సూక్ష్మ పోషకాలని ఇంకేమి ఇవ్వక్కర్లేదు. దీనికి వచ్చే తెగుళ్ళలో ముఖ్యమైనది ఏమిటంటే ఈ కాలీఫ్లవర్ పెరుగుతున్న దశలోనేమో ఆకుల అడుగు భాగాన పేను చేరుతుంది, రసం పీలుస్తుంది, మొక్కలను ఎదగకుండా చేస్తుంది. మొదటి దశలో మనం చూసినట్టయితే ఇట్లా ఆకుల అడుగు భాగాన చూడండి, ఇలాగ మనం ఈ పేనును సో ఇట్లా నలిచేసి కూడా పేనును నివారించవచ్చు. పేను ఎక్కువ అయింది అంటే కాస్త వేప నూనె స్ప్రే చేయొచ్చు, లేదా వేపాకును ముద్దగా నూరి రసం తీసి నీళ్ళలో కలిపి కాస్త గాఢమైన వేపాకు రసాన్ని కూడా ఆ పేనున్న చోటల్లో స్ప్రే చేయొచ్చు. పువ్వులు ఏర్పడే దశలో కూడా పచ్చ పురుగులు కాస్త పొడవు ఉంటాయి, 2 అంగుళాల పొడవు ఉంటాయి పచ్చ పురుగులు. పువ్వులను తినే ప్రమాదం ఉంటుంది. అప్పుడు జాగ్రత్తగా ఏమైనా పురుగులు కనబడితే చేత్తో వేరేస్తే సరిపోతుంది. దానికి ఏమీ వేప నూనె కూడా అవసరం లేదు. ఇది ఎక్కువ ఇబ్బందులు లేకుండా, తెగుళ్ళు లేకుండా పెంచే పంట. ఇది చాలా చక్కగా గ్యారంటీగా పండే పంట. అయితే విత్తనాలను ఎన్నుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. నకిలీ విత్తనాల ప్రమాదం ఇందులో క్యాబేజీలో ఎక్కువ ఉంటుంది. నమ్మకమైన కంపెనీల నుంచి మాత్రమే కొనుక్కోవాలి. మనం విత్తనాలు కట్టుకోలేము, ఇది పెద్ద లెంతీ ప్రాసెస్ అంటారు. నేనైతే ఎప్పుడు కూడా విత్తనాలను కొంటూ ఉంటాను. అంచేత నమ్మకమైన వాళ్ళ దగ్గర విత్తనాలు కొనుక్కోవడం మంచిది. అవి నకిలీ విత్తనాలు అయితే పువ్వులు రాకపోయే ప్రమాదం ఉంటుంది కనుక ఆ విత్తనాల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. సో ఇది మనము కాలీఫ్లవర్ను పెంచే పద్ధతి. వచ్చే వారం ఇంకొక విషయంతో మళ్ళా కలుసుకుందాం. సెలవు. మిద్దె తోటల పెంపకంలో కాలీఫ్లవర్ సాగు ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పించిన వారు ఫ్లోవెల్ పంపులు వాడండి, బంగారు పంటలు పండించండి. ఫ్లోవెల్ పంపుల్నే వాడండి.